గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తీసివేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబిజీ రామ్జీ పేరుతో బిల్లును లోక్సభలో మందబలం ఉందనే ఉద్దేశంతో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్న తీరుకు ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ధర్నాను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేద ప్రజల నోటికాడ ముద్దను లాగేయడమే బీజేపీ ప్రభుత్వ అంతిమ లక్ష్యమన్నారు. ఈ బిల్లు కేవలం పేరు మార్పు కోసం చేసింది కాదు. బీజేపీ ప్రభుత్వం దేవుళ్ల పేరుతో పథకాలు తీసుకొస్తూ చేసేవి మాత్రం దయ్యాల పనులు. బీజేపీ ప్రభుత్వం పథకాలలో గాంధీ, నెహ్రూల పేర్లు మార్చగలరేమో కానీ ప్రజల హృదయాల్లో నుండి వారిని వేరు చేయలేరన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా రాష్ట్రాల, స్థానిక సంస్థల హక్కులను హరించడమేనని బీజేపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉన్నదనేసి దాని పేరు మార్చడం అంటే పేరు మార్చడం మీదనే కనిపిస్తుందని మొత్తం ఆ ఒక పథకాన్ని నిర్వీర్యం చేయాలనేసి ఈ రోజు మోదీ గారి ఆలోచన. ఎందుకంటే అన్ని కండిషన్ తో కూడిన 100, 200 ఎన్ని రోజులు పని అవసరం ఉంటే అన్ని రోజులు కేటాయించేది. ఇప్పుడు ఆ పవర్ కట్ చేశారు. ఇది ఒకటి కేంద్రమే నిర్ణయిస్తా అని చెప్పడం. అంతకుముందుకు కేంద్రమే 90% దీనికి ఫండ్స్ ఇచ్చేది. ఇప్పుడేమో కేంద్రం 60-40 స్టేట్ అని చెప్పడం. అలా ప్రతి అంశాలు పెట్టి దీన్ని నిర్వీర్యం చేసి ఈ పథకాన్ని పూర్తిగా తీర్చాలనే ఉద్దేశం ఈ రోజు. ఎందుకంటే వాళ్ళకు బడాబాబులకి రూపాయికి ఎకరాము భూమిలు ఇస్తారు. పేద ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఇస్తే ఏం నష్టమో అర్థమైతలేదు. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బడాబాబులకే తీసుకోవాలి, దీన్ని సవరణ జరపాలి. ఏ విధంగా ముందుండో అదే విధంగా కొనసాగాలనేది మా డిమాండ్ ఒక్కటే, ఈ బిల్లుని వాపసు తీసుకోవాలి. యథావిధంగా ముందు ఏ విధంగా ఇది పథకం ఉండేనో అదే విధంగా కొనసాగించాలి. ఇది పేదల పట్ల కుట్ర. ఈ యొక్క పేరు మార్చడమే కావచ్చు, వీరు చెప్పే విధంగా కండిషన్స్ ఏదైతే దీంట్లో పెట్టారో, పొందుపరిచారో అన్ని కూడా పేదల జీవితంలో పెద్ద విధ్వంసం సృష్టించాలని తీసుకొచ్చినదే ఈ యొక్క బిల్లు. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే గతంలో 90% కేంద్రమే భరించేది. గతంలో ఈ యొక్క పనిని కేటాయించిన పూర్తి పవర్ పంచాయతీకి ఉండేది. ఇప్పుడు పూర్తి పవర్ కేంద్రానికి ఇవ్వడం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి నిధులు కేటాయించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందే జీఎస్టీ అమలైన తర్వాత పూర్తిగా బిల్లు మొత్తం ట్యాక్సులంతా కేంద్రమే తీసుకొని ఇక్కడ రాష్ట్రాలని ఆర్థికంగా బలీనపరిచి మళ్లీ రాష్ట్రాల మీదే భారంగా వేసి దీన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా ఈ యొక్క పథకాన్ని క్లోజ్ చేయాలనే దురాలోచన బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి స్వతంత్రం గురించి భారతదేశానికి ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారు ముందుండి పోరాడి స్వతంత్రం తీసుకొచ్చారో అదే మార్గంలో ఈ రోజు మళ్లీ మన స్వతంత్రం తెచ్చుకున్న భారతీయులైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరిగే విధంగా ఈ యొక్క బిల్లులో సవరణ జరిగే విధంగా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.